హాయ్ ఫ్రెండ్స్, మా ప్రాంతంలో జరిగే మహాశివరాత్రి జాతర మహోత్సవాలు చూడడానికైతే మేము ఇప్పుడు బయలుదేరామన్నమాట. ఈ ప్రాంతం ఎక్కడుందంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట మండలంలో గల మఠం అనే ప్రాంతంలో ఉందన్నమాట. మేము ఇప్పుడు వెళ్తున్న ప్రాంతం మత్స్యగుండము అంటాము. సో ఈ మత్స్యగుండంలో మత్స్యలింగేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంది. ఆ పక్కనే చిన్న నది ఉంటుంది. ఆ నదిలో చిన్న గుండం ఉంటుందన్నమాట. అందుకే మత్స్యగుండం అని పేరైతే వచ్చింది అక్కడ ప్రదేశానికి. సో ఆ గుండంలో చిన్న చిన్న చేపలు ఉంటాయి. వాటిని దేవతలుగా మేము పూజిస్తాము. మా ఏజెన్సీ ప్రాంతంలో మీకు తెలిసిందే, మా ఏజెన్సీ ప్రాంతం ప్రజలు చెట్లని, పుట్లని, పాముల్ని, బర్రెల్ని అన్నిటినీ పూజిస్తారనమాట. సో ఇప్పుడు మేము శివరాత్రి రోజు కాబట్టి జాతర చూడడానికైతే వెళ్ళిపోయామన్నమాట. ఈ ప్రాంతానికి వెళ్ళాలంటే పాడేరు డిపో నుంచి బస్సులు అయితే ఈ రోజైతే వేస్తారు. మిగిలిన రోజుల్లో బస్సుల మీద వెళ్ళటానికైతే ఆ ప్రాంతానికి అవ్వదు. మన ఓన్ వెహికల్స్ మీద వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక దగ్గరికి వచ్చేసాము, ఇంకా కొంచెం దూరంలో ఉన్నాము. ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. చూడండి, ఎంట్రన్స్లోనే జలకన్య బొమ్మ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ జలకన్య బొమ్మను దాటుకుంటూ కొంచెం ముందుకెళ్తే మత్స్యగుండం అని చెప్పేసి బోర్డు కనిపించింది కదా. ఇక ఈ పప్పెట్స్ అన్నీ అమ్మేవాళ్ళు, రకరకాల వస్తువులు అమ్మేటవాళ్ళు కనిపిస్తున్నారు. చుట్టుపక్కలంతా కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పళ్ళు అన్నీ అమ్ముతూ ఉంటారనమాట. ఇలా కాకుండా ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన వస్తువులు, బొమ్మలు, పప్పెట్స్ అలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మీరు, మా ఐటీడీ వాళ్ళు స్టాల్ని అయితే పెట్టారు ఇక్కడ. ఇకపోతే ఈ విధంగా అలా ముందుకు వెళ్తూ ఉంటే రకరకాల తినుబండారాలు కూడా కనిపించాయి. అలా పక్కకి వెళ్తే స్టీల్కి సంబంధించిన వస్తువులు, అంటే బకెట్లు, బిందెలు, అలా కంచు సామాన్లు, ఇత్తడి సామాన్లు అన్నీ ఇక్కడ రకరకాల సామాన్లు అయితే పెట్టారనమాట, అమ్మకానికి పెట్టారు. అలాగే ఈ పక్కకు అలా వెళ్తూ ఉంటే ఇక చాలా చాలా సామాన్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కళ్ళద్దాలు, ఇక పోతే ఇక్కడ పంచదారతో తయారు చేసిన కోడి జుత్తులు అంటారు వీటిని. చిన్నప్పుడు మేము చాలా చక్కగా ఆడుకునే వాళ్ళమి. ఇక ఖర్జూరం పళ్ళు కూడా పెట్టారు. ఈ ఖర్జూరం పళ్ళు అయితే తినడానికి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇకపోతే ఇక్కడ నూడిల్స్ కూడా తయారు చేస్తున్నారు. జాతరకు వచ్చిన వాళ్ళు తిరిగి తిరిగి అలసిపోయి తినడానికైతే ఇక్కడ నూడిల్స్ అయితే మనం తయారు చేయడం చూడొచ్చు. అదేవిధంగా అలా కొంచెం ముందుకు వెళ్తే రకరకాల అలంకరణ బొమ్మలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. బుద్ధుడు, శ్రీకృష్ణుడు, యేసుప్రభు, మదర్ తెరిసా ఇలాంటి బొమ్మలన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. సో ఇక కొంచెం ముందుకెళ్తే ఇక్కడ కత్తులు అమ్ముతున్నారు. అలాగే వంటల్లో అంటే దినుసులు పెట్టుకుంటాం కదా, మసాలా సామాన్లు, అలాంటివన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. ఇక ఇటుపక్క చూసుకుంటే మనకు చేతికి పచ్చబొట్లు వేసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అలా ముందుకు తిరుగుతూనే ఉన్నాము. చూడండి, ఇక్కడ ఒక పాప బండి మీద కూర్చొని క్యాటల్ బర్రెలు, అలాగే మాస్కులు అలాంటివన్నీ అమ్మేస్తుంది అనమాట ఒక పక్కన. ఇంకో పక్క రుద్రాక్షలు, మళ్ళీ ఉంగరాలు అలాంటివన్నీ. ఇటుపక్క చూసుకుంటే మనం పింగాణి గిన్నెలు కూడా మనం అమ్మడం చూడొచ్చు. ఈ పింగాణి ప్లేట్లు, కప్పులు కూడా వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు. ఇలా జాతరలో చాలా 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 రకాలు అయితే మనం అమ్మకానికైతే చూడొచ్చు. నూడిల్స్ చూడండి ఎంత నీట్గా తయారు చేస్తున్నారో వీళ్ళు. నోరు ఊరిపోతుంది కదా నూడిల్స్ చూస్తుంటే. ఈ విధంగా ఎంతో అద్భుతంగా అయితే వీళ్ళు నూడిల్స్ అందంగా తయారు చేస్తున్నారు. ఇకపోతే అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఇంకా చాలా చాలా రకాల వస్తువులు అలాంటివన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. కాకపోతే ఇంకొంచెం కిందకి వెళ్తే మనం నది దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఆ నది దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం చూడొచ్చు, అక్కడ హెచ్చరిక బోర్డు ఉంది. అలాగే నది దగ్గరికి వచ్చేసాం. నది దగ్గరికి వచ్చేసరికి ఆ చేపలు అనే దేవతలు ఉంటాయి కదా, ఆ దేవతలకి మనం ఆహారం ఏదైనా కొనుక్కొని వెళ్ళాలి. మురీలు కానీ, శనగపప్పు కానీ, అలాంటి కొబ్బరి ముక్కలు కానీ, ఇలాంటి ఆహారాన్ని తీసుకెళ్ళి అక్కడ వేయాలన్నమాట. అక్కడ వేస్తే అవి తినడానికి అనేది పైకి వస్తాయి అన్నమాట. ఆ విధంగా మనం అక్కడికి వెళ్ళి ఆహారాన్ని అందించేసి బయటకు వచ్చేసామన్నమాట. ఇక వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. సైన్ అవుట్ నౌ.